హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం డైరెక్టర్లు సీరియల్కి ఎంతలో ఉపయోగపడతారు, అలాగే డైరెక్టర్కి స్టోరీకి సంబంధం ఉందా లేదా అనేసి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా మాట్లాడదాం. ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒక రోజుకి 3 నుంచి 4 మనకి నోటిఫికేషన్లు వీడియోస్ వస్తూ ఉంటాయి కదా. అందుకోసం అనేసి మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నారంటే మీకు వచ్చే వీడియోలన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి. పర్టికులర్గా ఇది మనం పర్టికులర్గా ఒక 3 సీరియల్ ఎక్స్పీరియన్స్ ఉండే డైరెక్టర్ గురించి మనం మాట్లాడదాం. ఎవరంటే కుమార్ పంతం గారు. అందరూ తెలిసింటే ఉంటారు, మీకు అంతా తెలిసే ఉంటారు. వీళ్ళు వచ్చి ఇప్పటివరకు 3 సీరియల్ అయితే డైరెక్ట్ చేశారు. సీరియల్ టైటిల్ మాత్రము అసలు నెక్స్ట్ లెవెల్లో పెడతారబ్బా. నెక్స్ట్ లెవెల్ అసలు ఇంకా సీరియల్ టైటిల్ చూస్తూ ఉంటే మన సీరియల్ చూడాలన్నట్టు అనిపిస్తుంది. ఆ విధంగా టైటిల్ పెడతా ఉంటారు. కానీ స్టోరీలో ఆ మ్యాటర్ లేదా అనేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ చాలా మంది కామెంట్ చేసిన దానికి నేను ఈ వీడియో చేస్తాను. అది ఏం జరిగింది ఎక్కడ అనేసి మాట్లాడదాం. ఫస్ట్ మనం చెల్లెలు కాపురం సీరియల్ తీసుకున్నాం. అంటే చెల్లెలు కాపురం అనే సీరియల్ ఒకటి పెట్టారు. చెల్లెలు కాపురం అనే సీరియల్ పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే చెల్లెలు కాపురం, చెల్లెలు పెళ్ళి అవుతుంది. అక్కడ అక్క పెళ్లి చేసుకుంటుంది, నాకు ఇంకో కొడుకున్నాడు, వాళ్ళు పెళ్లి చేసుకుంటాను అనేసి అక్కడ మెలికి పెట్టారు. అక్కడి వరకు బాగుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి సీరియల్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అది ఎందుకు చేంజ్ అయిపోతుంది తెలియదు. గుప్పుడంత మనసు అని పెట్టారు. గుప్పుడంత మనసు అని పెట్టిన తర్వాత ఒక్క పెళ్ళి అయ్యేంత వరకు గుప్పుడంత మనసు ఉంది. ఒక్కసారి రుచి సారికి వజ్దార గారికి పెళ్ళి అయిన తర్వాత అసలు ఒక్క నిమిషం కూడా వాళ్ళు గుప్పుడంత మనసులాగా లేదు. అంటే ఒక ప్రేమ లేదు, ఒక అఫెక్షన్ లేదు, ఒక ఇది లేదు. మొత్తం ఎట్టంటే అట్ట చెర్రా బరా చేసేసి టైం చేంజ్ చేసేసి అయితే పడేశారు. మళ్ళీ బ్రహ్మముడి అంటే ఏం అర్థము? బ్రహ్మముడి అంటే బ్రహ్మ పెట్టిన ముడికి ఎంత వాల్యూ ఇవ్వాలనేసి అర్థము. సీరియల్ పేర్లు మాత్రం ఎట్టున్నాయి మీరే చూడండి. చెల్లెలు కాపురం, బ్రహ్మముడి, గుప్పుడంత మనసు, ఇప్పుడు నిండు మనసులో అనే సీరియల్ వస్తూ ఉంది. అది డైరెక్టర్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. వాళ్ళు వద్దు అనేసి అంటూ ఉంటారు. దానికోసం అనేసి కూడా ఈ వీడియో చేస్తున్నాను. కానీ అక్కడ డైరెక్టర్ కానీ పెట్టిండే పేర్లు అయితే పర్ఫెక్ట్గా పెట్టారు. అక్కడ ఆ సీరియల్ తగ్గట్టు ఫస్ట్ 300 నుంచి 400 ఎపిసోడ్లు మాత్రం పర్ఫెక్ట్గా ఫ్యాంటాస్టిక్గా అసలు నెంబర్ 1 టీఆర్పీ లాగా వస్తాయి. కానీ అక్కడి నుంచి ఏమవుతుందో ఏమో తెలియదు. అక్కడ స్టోరీ రాసే వాళ్ళు మిస్టేక్ చేస్తూ ఉంటారో, లేకపోతే డైరెక్టర్ గారిది అయితే 100% మిస్టేక్ లేదు అనేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా స్టోరీ రాసే వాళ్ళే మిస్టేక్ ఉంది. ఎందుకంటే స్టోరీ అనేది ల్యాగ్ చేసి అంటే సీరియల్ ఫస్ట్తో అయితే ఫాస్ట్గా, ఎందుకంటే కొత్త క్యారెక్టర్ ఎంటర్ చేసేది, కొత్త క్యారెక్టర్ డామినేషన్ ఆ విధంగా చేయాలనేసి ఎంటర్ చేసి చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాతగారు ఎపిసోడ్ వచ్చింది. తాతగారు ఎపిసోడ్ని దాదాపు ఆ తాతగారు అప్ ఎపిసోడ్ని ఏదో ఒకటి లింక్ చేసుకుంటా వాళ్ళకి కావాల్సినప్పుడు కొన్ని పాయింట్స్ వదిలేసింటారు ఒక సంవత్సరం ముందు. ఇప్పుడు స్వప్నకి ప్రెగ్నెన్సీ వచ్చి దాదాపు 22 నెలలు అవుతుంది. 22 నెలల ప్రెగ్నెన్సీ నేను ఎక్కడా చూడలేదు. ఈ విధంగా చిన్న లాజిక్లు మిస్ అయ్యి డైరెక్టర్ గారు మిస్టేక్ ఉంది. ఇవన్నీ మిస్టేక్లను సరి చేసుకొని నిండు మనసుల సీరియల్ మంచి ప్రాజెక్ట్ రావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళే డైరెక్టర్గా రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీరేమో కోరుకుంటా ఉంటారు, కామెంట్ చేయండి. ఇంకో వీడియో చూసారని నచ్చింది అనుకుంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.